నమస్తే వెల్కమ్ టు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అతిథి దేవో భవ. మనం కోరుకున్న రూపంలో మనసుకు నచ్చిన భావంతో కొలుచుకునే శక్తి స్వరూపిణి ఆదిపరాశక్తి. అమ్మలగన్న అమ్మకు ఒక స్థిరమైన రూపం అంటూ ఏముంటుంది? ప్రపంచంలో ప్రతి రూపు ఆమెదే. భావాతీతం గుణాతీతమైన అమ్మవారిని అగ్ని రూపంలో కొలుచుకునే ప్రత్యేక ప్రదేశం ఒకే ఒక్కటుంది. అదే హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలాముఖి ఆలయం. ఈ పేరులో ఉన్నట్టుగానే ఇక్కడ అమ్మవారు రగులుతున్న అగ్ని రూపంలో మనకు దర్శనమిస్తుంది. దక్షయజ్ఞం తరువాత సతీదేవి తనను తాను దహించి వేసుకుందని, అలా దహించుకుపోయిన శరీరం 18 ఖండాలుగా భూమి మీద పడిందని చెబుతారు. వాటినే మనం అష్టాదశ శక్తిపీఠాలుగా కొలుచుకుంటున్నాం. మరికొందరు 51 ప్రదేశాలలో అమ్మవారి ఖండిత భాగాలు పడ్డాయని నమ్ముతారు. వాటిలో ఒకటే హిమాచల్ ప్రదేశ్ లో గల కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలాముఖి క్షేత్రం. అమ్మవారి నాలుక పడిన భాగమే జ్వాలాముఖి క్షేత్రం. అందుకనే అక్కడ అమ్మవారు నాలుక చాచినట్లు ఉండే రూపంలో నిరంతరం ఒక జ్వాలలా వెలుగుతూ ఉంటుంది. అనాదిగా వెలుగుతున్న ఈ జ్వాల వెనుక కారణమేమిటో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే ఉంది. ఇందుకు నిదర్శనంగా అనేక సంఘటనలు జరిగాయి. మొఘల్ చక్రవర్తి అక్బర్ సైతం ఈ మంటల మీద లోహాన్ని కప్పడం, మంట మీద నీటిని మళ్లించడం ద్వారా నిప్పుని ఆర్పే ప్రయత్నం చేశారట. కానీ ఆ ప్రయత్నాలన్నీ వృధా కావడంతో జ్వాలాముఖి అమ్మవారి మహిమను తలుచుకుంటూ వెనుతిరగక తప్పలేదు. సిక్కుల మత గురువు గురునానక్ ఈ ప్రదేశానికి వచ్చి ప్రశాంతమైన వాతావరణం నచ్చడంతో తపస్సు చేసుకుంటూ ఉండగా గురునానక్ పై శత్రుత్వం పెంచుకున్న అక్బర్ నానక్ దేవతగా పూజలు చేస్తున్న జ్వాలలను ఆర్పాలని ఆ ప్రదేశం మొత్తాన్ని కొన్ని నెలల పాటు నీళ్లతో నింపి ఉంచాడట. కొన్ని నెలల తరువాత కూడా మంటలు ప్రజ్వలిస్తూనే ఉండడాన్ని చూసిన అక్బర్ నానక్ ను మహాపురుషుడిగా అంగీకరించి అమ్మవారికి బంగారు ఛత్రిని సమర్పించి అమ్మవారిని క్షమాపణ అడిగి తిరిగి ఢిల్లీకి వెనుతిరిగాడని కథనం. జ్వాలాముఖి అమ్మవారి ఆలయాన్ని ఇక్కడ నిర్మించడం వెనుక కూడా ఓ స్థల పురాణం ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించే కటోచ్ వంశానికి చెందిన మహారాజా భూమ్చంద్ దుర్గాదేవికి పరమ భక్తుడు. ఒకరోజు భూమ్చంద్ కు స్వప్నంలో అమ్మవారు కనిపించి తాను జ్వాలగా ఆ అడవిలో పూజా నైవేద్యాలు లేక పడి ఉన్నానని, తనను వెలికి తెచ్చి నిత్య పూజలు నిర్వహించాల్సిందిగా ఆజ్ఞాపిస్తుంది. మహారాజు ఆ అడవులలో వెతికి అమ్మవారిని కనుగొంటాడు. ఆమెకు దేవాలయం కట్టించి నిత్యం పూజలు నిర్వహిస్తాడు. ఇప్పటికీ అక్కడ ఆలయంలో జ్వాల తప్ప మరే విగ్రహము కనిపించకపోవడం విశేషం. అంతేకాదు, గోరఖ్నాథ్ ఇక్కడ తపస్సు చేయడం వల్ల అనేక సిద్ధులు పొందినట్లుగా వారి శిష్యులు చెబుతూ ఉంటారు. ఇక్కడ గోరఖ్నాథ్ శిష్యులు తపస్సు చేసుకుంటూ కనిపిస్తూ ఉంటారు. మందిర ప్రాంగణంలో ఉన్న గోరఖ్నాథ్ మఠం వద్ద క్రింద రాతి నుండి వస్తున్న జ్వాల ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇనుప గేట్లు కట్టిన నీటి గుండంలో నీటిలోంచి వస్తున్న జ్వాలలు పర్యాటకులను ఆశ్చర్యపరుస్తాయి. ఇక్కడ అమ్మవారికి భక్తులు పళ్ళు, పూలు, పసుపు, కుంకుమ, ఎర్రని వస్త్రంతో పాటు తీపి వంటకాలను సమర్పిస్తూ ఉంటారు. అమ్మవారి భక్తులలో అధిక సంఖ్యలో సిక్కులు కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 1815లో మహారాజా రంజిత్ సింగ్ బంగారు గోపురంతో సహా పాలరాతి మందిరాన్ని నిర్మించాడని చరిత్ర చెబుతోంది. పెద్ద పెద్ద మంటపాలతో ఓ పక్క సామూహిక వివాహాలు కూడా జరుగుతూ ఉంటాయి. మరో పక్క మండపంలో నేపాలీ రాజు బహూకరించిన పెద్ద ఇత్తడి గంట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ మందిరంలో ముఖ్యంగా 7 జ్వాలలను దర్శించుకోవాలి. అదే అమ్మవారి స్వరూపం. ఈ అమ్మవారి మందిరంలో సిక్కు మతస్థులు వివాహాలు నిర్వహిస్తూ నూతన వధూవరులు అమ్మవారి ఆశీర్వాదం కోసం వస్తూ ఉంటారు. ఇక దౌలాధర్ పర్వతాల దిగువన ధర్మశాల, సిమ్లా రోడ్ మార్గంలో పక్కన ఉండే ఈ జ్వాలాముఖి ఆలయాన్ని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. నిత్యం దుర్గా సప్తసతి పారాయణం నడుమ నిత్యాగ్నిహోత్రాలతో వెలుగుతున్న అమ్మవారి రూపాన్ని దర్శించుకుని పునీతులవుతూ ఉంటారు. జ్వాలాముఖి అమ్మవారి ముఖ్య క్షేత్రం ఇదే అయినప్పటికీ ఆమె పేరుతో దేశంలోని అనేక చోట్ల ఈ ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. ఉత్తరప్రదేశ్లోని శక్తిసాగర్ ఆలయం, ముక్తినాథ్లోని జ్వాలామాయి ఆలయం వీటిలో ప్రముఖమైనవి. ఉత్తరాదిలోని చాలా కుటుంబాలు జ్వాలాముఖి దేవిని తమ కులదేవతగా భావిస్తూ ఉంటారు. ఇక ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు.
మరి మీరు కూడా ఇంతటి మహిమగల అగ్ని రూపంలో ఆశీర్వదించే జ్వాలాముఖి అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటే తప్పక ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కు ఒక్క ఫోన్ కాల్ చేయండి. ఈ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను తెలుసుకుని మీ టూర్ ను ప్లాన్ చేసుకోండి. మరి మీరు మా ఛానల్ ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరిన్ని టూర్ ప్యాకేజ్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి.